క్యూట్ క్యూట్. అనయ్య నువ్వేదో అంటున్నావు, గాయత్రి బిడ్డను వద్దనుకుందని ఏదో అంటున్నావేంటి? అమ్మో, అనంత్ వినేశాడా? ఇప్పుడు ఏం చెప్పాలి? అనంత్, ఏం లేదురా, నా మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. అదేం లేదు, నేనేదో ఊరికే అన్నానులే. లేదన్నయ్య, నువ్వు ఊరికే ఏ మాట అనవు. నువ్వు నిజం మాత్రమే మాట్లాడతావని నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. దయచేసి అదేంటో చెప్పనయ్యా. హాస్పిటల్లో జరిగిందంతా ఎవరికి చెప్పొద్దని సుందరి నాకు చెప్పింది. ఎలా ఇప్పుడు? అన్నయ్య ఏంటి సైలెంట్గా ఉన్నావు? చెప్పు. అనంత్, ఏం లేదురా, అవన్నీ నువ్వేం పట్టించుకోకు. నాకు బాగా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తినాలి. అనయ్య ఏం జరిగిందో నిజం చెప్పనయ్య, లేదంటే నా మీదొట్టే. అనంతు, అలా ఒట్లు వేయకూడదురా, బామ్మ చెప్పింది. అనయ్య నువ్వు ఒట్టు వేసావు, నిజం చెప్పాల్సిందే. చెప్పనయ్య. అనంతు, అసలు ఏం జరిగిందంటే, ప్లీజ్ నాకు ఒకసారి డాక్టర్ గారిని కల్పించు. నాకు బిడ్డ అస్సలొద్దు. అక్క, నాకు బిడ్డొద్దు. వాళ్ళ జ్ఞాపకాలు నాకొద్దు. ఇదిరా జరిగింది. గాయత్రి ఇంకొకసారి అలా చేయకూడదని సుందరి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాంలే. అనంతు, నువ్వేం భయపడకు. గాయత్రి ఇంత పని చేస్తుందా? తనకి ఏ హక్కు ఉందని బిడ్డను చెప్పాలనుకుంది. అనంతు, నువ్వు కోపడకురా. ఈ విషయం గాయత్రితోనే తేల్చుకుంటా. అరే అనంతు, ఆగురా. అనంతు, ఆగురా. నువ్వు ఏ బంధం లేదనుకున్నా నీ కడుపులో పెరుగుతున్న నా వారసుడే సమాధానం చెప్తాడు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనని చెప్పు. చెప్పు. గాయత్రి, ముందు చూస్తాగు. నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా గాయత్రి? మన గొడవల కోసం, మన సమస్యల వల్ల నీ కడుపులో బిడ్డని చంపుకోవడం కరెక్టేనా? ఆడపిల్లగా ఒక బిడ్డకి ప్రాణం పొయ్యాలి, కానీ ప్రాణం తీసే అధికారం మనకి లేదే. క్షణికావేశంలో నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇలా నువ్వు నీ బిడ్డని తీయించుకోవడానికేనా ఎన్నో ప్రయాసలు పడి, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని, ఆ ఇంట్లో వాళ్ళని ఎదిరించి అనంత్ గారిని నీకిచ్చి పెళ్లి చేసింది? నువ్వు చేసిన పని అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? మనకి ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడదాం గాయత్రి. అంతేకాని అబార్షన్ అని ఇంకొకసారి ఆలోచించొద్దు. మన బిడ్డని మనం చంపుకోవద్దు గాయత్రి. చూస్తాకు.
గాయత్రి బయటికి రా. గాయత్రి రా బయటికి. అనంత్ గారు, నా బిడ్డను చంపే అధికారం నీకెవరిచ్చారు? మనకి సమస్యలుంటే మనం చూసుకోవాలి. బిడ్డ మీద చూపిస్తావా? నిజంగా నువ్వు మూర్ఖురాలి. అనంత్ ఏంటి ఎందుకు అరుస్తున్నావు? అసలు నీ వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాను నేను. నా వల్ల నువ్వు ఇబ్బంది పడుంటే నన్ను కొట్టు తిట్టు, గాయత్రి. అంతేకాని మధ్యలో బిడ్డను చేసింది. అనంత్ గారు, ఇప్పుడెందుకు గొడవ? తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి. వదినా, మీరు అన్నయ్య టైంకి వెళ్ళారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరుగుండేది? నీలాంటి వాణ్ణి ప్రేమించి తప్పు చేశాను నేను. ఆ తప్పు చాలదన్నట్టు నిన్ను పెళ్లి చేసుకొని ఘోర అపరాధమే చేశాను నేను. ఆ పాపానికి గుర్తు నా కడుపులో బిడ్డగా పెరుగుతుందని తీయించుకోవాలనుకున్నాను. మూర్ఖంగా మాట్లాడుకో. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. నీకు మనిషిని అపార్థం చేసుకోవడమే తప్ప అర్థం చేసుకోవడం రాదు. రే అంత ఉండరా, అరవకు. నిన్ను నీ దుర్బుద్ధిని అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నీలాగా మనుషుల్ని మాయ చేయటం, మనుషుల్ని మోసం చేయటం నాకు రాదు. గాయత్రి, ఏదైనా సరే సూటిగానే మాట్లాడతాను, నిజమే మాట్లాడతాను. గాయత్రి అరవకే. అమ్మ వస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. ఎలా ఊరుకున్నాక అరవకు. ఇంత పెద్ద గాయత్రి. తప్పు చేసిన వాళ్ళని వదిలేనా? అనంత్ గారు వచ్చారా? మళ్ళీ వచ్చారా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? త్రిపుర, నీకు చెప్పాను కదే, వీళ్ళు మనల్ని ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వరు. మన మీద రోజు ఏదో ఒక తగువ పెట్టుకుందామా అని వస్తూనే ఉంటారు. అనంత్ మనం వెళ్ళిపోదాం. అసలు మీరిద్దరూ నా ఇంటికి ఎందుకు వచ్చారు? నీలాంటి వాళ్ళ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదు. ముందెక్కడి నుంచి వెళ్ళడి. అత్తయ్య గారు, ఈ గొడవలు పడ్డం మాకేం సరదా కాదు. అసలు మీ అమ్మ ఏం చేసిందో తెలుసా? వద్దు. అనంత్ గారు, నా కూతుళ్ళ గురించి నాకు చెప్పద్దు. మమ్మల్ని మా కుటుంబాన్ని నాశనం చేసింది సరిపోదా? అసలు ఈ దుర్మార్గుని చూస్తుంటే అత్తయ్య గారు, నిన్ను ఈ చేతులతో చంపేయాలనిపిస్తుంది. ఆగండి. నీ వల్లే ఇదంతా. నీ వల్లే ఇదంతా. అత్తయ్య గారు ప్లీజ్, అత్తయ్య గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. అమ్మా అమ్మ, Please. వదలమ్మా, వదలమ్మా. అత్తయ్య వదిలేయండి. అమ్మ, వెళ్ళు వదలమ్మా. ఇక్కడి నుంచి. అమ్మా, బాలాగారిని వదులు. వదిలేయండి అత్తయ్య. అత్తయ్య గారు నా మాట వినండి.